ప్రాణాలు అడ్డేస్తారంటారు టీడీపీ నాయకులు. వీళ్ళే ఏదన్నా ఇబ్బంది పెడతారేమో, ఎందుకులే మళ్ళీ అరెస్టులు అవుతాయేమో, ఏమవుతాయో ప్రభుత్వం వాళ్ళ మీద ఉన్నారని ఆ భయంతో ఆయన వెళ్ళిపోయారని చెప్పి వాళ్ళ ఫాలోవర్స్ అంటారు. మా మీద కక్ష సాధన చర్యలు చేపడుతున్నారని. వీళ్ళేమో ప్రాణాలకి మేము అడ్డుగా ఉంటామని వీళ్ళు అంటారు. మీ వెర్షన్ ఏంటి? ఏమండి, డిబేట్ లో ఉన్న మిగతా మిత్రులందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. వంశీ గారికి ప్రాణహాని ఉంది అనేదైతే ఎక్కడా వినపట్లేదు. ఇప్పుడు వారు చెప్పినట్టు కూడా ఇదంతా అవాస్తవం. అయితే ఏంటంటే అండి, గతంలో వైసీపీ నాయకులకి వాళ్ళ పార్టీ వాళ్ళకి అండదండగా ఉంటుందనే ఒక కాన్ఫిడెన్స్ ఉండేది. అయితే ఈ మధ్య కాలంలో బోరగడ్డ అనిల్ గారు లేకపోతే నందిగం సురేష్ గారి స్టేట్మెంట్స్ చూసాక ఆ నమ్మకం అంతా సన్నగిలింది. అందుకనే మొదటి కేసు ఆయన చాలా ధైర్యంగా ఎదుర్కొన్నాడు. 137 రోజులు జైల్లో ఉన్నాడు. బెయిల్ తీసుకుని బయటకు వచ్చాడు. అయితే మళ్ళీ ఇంకో కొత్త కేసు పెట్టడానికి సిద్ధమవుతున్నారని తెలుసుకుని స్విచ్ ఆఫ్ చేసి, బెయిల్ కోసం రాకపోతే స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళిపోయారు. ఈయనకి ఏంటంటే ఇప్పుడు నానీలు తతంగం కూడా చూసారండి. రకరకాల నానీలు. ఒక నాని ఏమో పాపం పార్టీ వదిలేస్తారు, ఇంకో నాని ఏమో కేసులు పీక్కుంటున్నారు, ఇంకో నాని గారు ఏమో మళ్ళీ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. ఇది ఈ టెన్షన్ వల్ల. సో ఇవన్నీ చూసి ఏంటంటే ఇంక ఈయన కూడా డిసైడ్ అయిపోయారు. మొన్న అంటే సోషల్ మీడియాలో నేను ఒక చోట ఎక్కడో చూశాను, వర్మ గారు హైదరాబాద్ లో వీళ్ళంతా కూడా ఇన్వాల్వ్ అయిన వాళ్ళంతా కూడా మీటింగ్ పెట్టుకున్నారటండి. అయితే క్యాష్ ఏమో ఆయనకి, కేసులని మనకా అని ఫైనల్ గా ఒక గట్టి నాయకుడు ఒక గట్టిగా మాట్లాడేటంట. ఇదంతా కూడా వెనకాల నలిగించే 4 దిశలు రెడ్డి గారు ఉన్నారు కదండి, వాళ్ళకి వినిపించారట ఈ ఈ మీటింగ్ యొక్క సారాంశం అంతా కూడా. అందుకని అన్నమాట అండి. వీళ్ళంతా కూడా ఇప్పుడు ఎక్స్పాండ్ అవడానికి కారణం ఏంటంటే 41A నోటీసులు ఇచ్చి చిన్న చిన్న అధికార ప్రతినిధులు 41 నోటీస్ ఇచ్చారు, లోపలికి వెళ్ళారు. చాలా అందంగా మంచిగా వాళ్ళ లోపల చూసి బయటకు వదిలేరట. వాళ్ళకి ఏ విధమైన అపాయం లేకుండానే చాలా మంచి అంటే అందంగా చూసుకునే బయటకు వదిలేరని అంటున్నారు. మరి ఎంత లోపల ఏం జరిగిందో మీకు మాకు కూడా తెలియదు అనుకోండి. సో ఏదేపటికీ తండ్రి పాలనలో ఇతను చేసిన అంటే ఈ ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సివిల్ సర్వెంట్స్ అప్పట్లో ఐఏఎస్లకి ఇబ్బంది పడ్డారు. ఇప్పుడైతే మాజీ మంత్రులు, మాజీ ఐపీఎస్లు కూడా ఇప్పుడు కొంతమంది ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తున్నాయి. దీని నుంచి చూసుకుని గతం అంటే ఈ ఎక్స్పీరియన్స్ బట్టి ఏమైందంటే అండి, ఫ్యూచర్ లో కూడా ఎనీ పాలిటీషియన్ ఆర్ ఎనీ అధికారి మనకు అధికారం వచ్చింది కదా, ఇది శాశ్వతమని వారు అనుకుని ఇలాంటి ఎక్స్ట్రీమ్స్ కి వెళ్ళడం మాత్రం కరెక్ట్ పద్ధతి కాదు. ఇప్పటికీ కూడా వైసీపీ నేతలు ఈ రప్పా రప్పా అనడాలు, మళ్ళీ మేము వస్తే ఇలా చేస్తాం అలా చేస్తాం అని చేయడాలు కూడా కరెక్ట్ కాదు. ఎవరి పరిధిలో వాళ్ళకి మనం ప్రజల కోసం పనిచేస్తున్నాం, ప్రజల కోసం వాళ్ళ వాయిస్ మనం వినిపించాలి, ప్రతిపక్షం ఉంటుందని తెలుసుకుంటే అసెంబ్లీకి రావడం, వారు చేయడం మంచిది. రైట్, ఓకే. బుజ్జి, ఏంటండి వల్లభనేని వంశీ ఎక్కడున్నారు ఏమన్నా తెలుసా మీకు? ఆ ఏరియాలో గట్ట ఏమన్నా? మీది కూడా సీమ ప్రాంతం ఏమో కదా, వేరే ప్రాంతానికి ఎక్కడికైనా వెళ్ళిపోయారా? నియోజకవర్గం పక్క నియోజకవర్గాలు. అందుకనే అంటున్నాను, మీకు ఏమన్నా తెలుసా? ఎవరన్నా చెప్పారా? మాది రాయలసీమ కాదు సార్, కృష్ణా జిల్లా అయింది మాది కూడా. మాది కైకలూరు నియోజకవర్గం, అది గెలవరం నియోజకవర్గం. అదేనండి, ఎవరైనా తెలిసిన వాళ్ళు చెప్పారా ఈయన ఎక్కడికి వెళ్ళారు ఏంటన్నా? లీకులు వస్తున్నాయా అంటున్నాను. మాకేం లీక్లు ఏం రావట్లేదు సార్, మా పనుల మీద మేము ఉన్నాం. మాకేం లీక్లు రావట్లేదు. ముందుగా డిబేట్ లో ఎందుకు వెళ్ళిపోయారండి ఆయన అండర్ గ్రౌండ్ కి? అధికార పార్టీలో ఆయన కొనసాగినప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన మాట్లాడిన భాష, ఆయన మాట్లాడిన తీరు ఎవరు కర్మ సిద్ధాంతం వాళ్ళని వదలదు సార్. ఎందుకంటే ఆయన పురంధేశ్వరి గారు ఈయనని భువనేశ్వరి గారిని మాట్లాడిన మాటలు ఎంత ఘోరమైన మాటలో మనం అందరం చూసాం. అలాగే లోకేష్ గారిని మాట్లాడిన భాష కూడా మనం అందరం చూసాం. ఏ పార్టీలు ఉన్నా ఎక్కడున్నా మనం నీతి నిజాయితీగా ఉండాలి. మనం రాజకీయాల వరకే మాట్లాడాలి, కుటుంబాల జోలికి వెళ్ళకూడదు, వ్యక్తిగత విమర్శలు చేయకూడదు అనేది నా సిద్ధాంతం. ఎందుకంటే మనం రాజకీయంలో ఉన్నప్పుడు రాజకీయ విమర్శలు చేసుకోవాలి, మన ప్రత్యర్థుల మీద విమర్శలు చేయాలి. అంతేగాని లోకేష్ గారి మీద పర్సనల్ గా, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి గతంలో 10 ఏళ్ళు అంటే వంశీ గారు మాట్లాడినప్పటికీ 10 సంవత్సరాలు సీఎంగా చేసిన ఆయన సతీమణ్ణి అంత వలగర భాష మాట్లాడిన వ్యక్తి, మరి అతను చేసిన తప్పు అతను తెలుసుకుని ఈ రోజు భయపడతాం అనేది సహజమే. ఎందుకంటే మనం ఏం మాట్లాడాం, ఏం భాష మాట్లాడాం అనేది మనకు తెలుస్తుంది కదా, మనకు జ్ఞానం ఉంటుంది కదా. ఆ జ్ఞానం వచ్చి ఆయన నేను చేసిన తప్పుకి నాకు శిక్ష పడద్దేమోననే అదే ఆ అపోహలో అతను ఏదన్నా ముందస్తు బెయిల్ తెచ్చుకుని తర్వాత అజ్ఞానం ఎదుగుతాడేమోనని నా ఆలోచన సార్. ఓకే, సురేష్. నమస్తే వర్మ సార్, మీకు మరియు
సోదరులు బుజ్జి గారికి, అదే విధంగా వంశీ గారికి, భారతీయ జనతా పార్టీ నాయకులకి సురేష్ నా నమస్కారాలు. సురేష్ మీరే చెప్పాలి, అసలు వంశీ గారు ఎందుకు వెళ్ళిపోయారు, ఎక్కడున్నారు, ఏం జరుగుతుంది? సార్, ముందుగా వల్లభనేని వంశీ గారు ఎక్కడికి వెళ్ళిపోలేదు, ఎక్కడికి పారిపోలేదు. ఇదంతా కూడా ఏదో మీడియా స్టంట్ కోసం కొన్ని పత్రికలు, ఛానళ్ళు హెడ్డింగులు పెట్టి వేసినటువంటి వార్తే తప్ప ఎక్కడ కూడా భయపడి ఆయన వెళ్ళి దాంకున్నాడు అన్నటువంటి వార్తలన్నీ కూడా పూర్తి అవాస్తవాలు. ఏదైనా కూడా న్యాయబద్ధంగా న్యాయస్థానాల్లో సవాల్ చేస్తాం, ఎన్ని కేసులైనా ఎదుర్కొంటానని గతంలోనే స్వయంగా వల్లభనేని వంశీ గారే చెప్పడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వల్లభనేని వంశీ గారికి అండగా నిలబడింది, ఎటువంటి అభ్యంతరం లేదు. ఎన్ని కేసులైనా పెట్టుకోవచ్చు, మేము దాని మీద మేము భయపడేటువంటి ప్రసక్తే లేదు. అదేంటి సురేష్, ఇప్పుడు కాదు, ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది అని చెప్పి నోటీసులు ఇచ్చాము, ఆయన లేరు, ఆయన పోలీస్ స్టేషన్ లో సంతకాలు పెట్టాల్సింది కూడా పెట్టట్లేదట, మన కోర్టుకి వెళ్లాల్సింది వెళ్ళలేదట, ప్రత్యేక బృందాలు తిరుగుతున్నాయట. కారణాలు అనేకం ఉంటాయి. ఎక్కడికి వెళ్ళలేదని కాన్ఫిడెన్స్ వారుకుంటే, ఆయనకి ఎక్కడో పరిచయాలు ఉండుంటే ఒకసారి లైన్ లో తీసుకోమనండి. ఇప్పుడు లైవ్ లోకి మా పార్టీ హైదరాబాద్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నానీలు మీటింగ్ పెట్టి ఈ క్యాష్ అతనికి మాకని మీరైతే దొడ్లో ఉండి చూసారేమో, అక్కడ మేము అలా ఉండలేమే. సోషల్ మీడియాలో చెప్తున్నారు కదా కావాలంటే ఆ క్లిప్ ని. అలాగా సార్, ఏదో ఊహాజనిత వార్తలని ప్రచారాలు చేయడం మానుకోండి. తీసుకోండి, పార్టీకి పూర్తిగా చెడ్డ పేరు వచ్చింది, దేశవ్యాప్తంగా చెడ్డ పేరు వస్తుంది, ముందు అది చూసుకోండి. ఇప్పటికే మీరు మత రాజకీయాల్లో పెట్టలేకపోతున్నారని, కుల రాజకీయాల్లో పెట్టలేకపోతున్నారని, నిందితులని ఈ రకంగా దేశవ్యాప్తంగా చాలా ఓట్లను దోచుకుంటున్నారని. కాబట్టి మీరు దాన్ని చూసుకుంటే మంచిది. ఇకపోతే మా సోదరుడు వంశీ గారు మాట్లాడుతూ ఈ మా ప్రాణాలను అడ్డు వేసి వల్లభనేని వంశీ గారి ప్రాణాలను కాపాడుతాం, ఎందుకంటే రాష్ట్ర పౌరుడు వారు కాబట్టి మేము మనిషిగా పుట్టడం అనేది 5000 సంవత్సరాలు తాబేలు, కుక్క, నక్క, పంది లాంటి జంతువుల జన్మల తర్వాత మానవ జన్మ ప్రాప్తిస్తుంది అన్నారు. ఒకటే ప్రశ్న మా సోదరుడు వంశీ గారికి, ఈ ప్రభుత్వం ప్రారంభమైన రోజు నడి రోడ్డులో రషీద్ అనేటువంటి మైనారిటీ యువకుడిని అత్యంత దారుణంగా నరికి 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 చంపింది మీ ప్రభుత్వంలో కార్యకర్తలు కాదా? మీ ప్రభుత్వం చంపింది మీ కార్యకర్తే. పార్టీ రాష్ట్రంలో నుండి వెళ్ళిపోతే ఇట్లాంటి చంపింది మీ కార్యకర్తలు, అవతలాలకు అంటించడంలో మీరు నిష్ణాతులు అయిపోయారు. ఇదే వేరేదంటారు చూసారా, ఈ రకంగా మంచి పద్ధతి కాదు సోదరా. ప్రజలు గమనిస్తున్నారు. మరొకటి రప్ప 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 అంటున్నారు, జనతా పార్టీ నాయకులు మాట్లాడారు. రప్ప రప్ప అంటే సామాన్య ప్రజలు ఎవరు కూడా మమ్మల్ని వ్యతిరేకించడం లే, ఎందుకంటే నవరత్నాలు లాంటి సంక్షేమ పథకాలు అందించినటువంటి వాళ్ళు ప్రజలకి కాదు రప్ప రప్ప అంటున్నది, ప్రజలకు వెన్నుపోటు పొడిచిన వాళ్ళకి, వేధిస్తున్న వారికి, రాజకీయ కక్షలతో అక్రమ అరెస్టులు, అక్రమ కేసులు పెడుతున్న వాళ్ళకి రప్ప రప్ప. ప్రజల జోలికి ఎవరు మేము, ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంక్షేమ పాలన ఎలా అందించారన్నది యావత్ రాష్ట్రం మొత్తం తెలుసు. కాబట్టి ప్రజలు ఎవరు మమ్మల్ని తప్పుగా అనుకోవట్లా. ఆ రప్ప రప్ప ఎవరికో, ఆ రప్ప రప్పకి భయపడే వాళ్ళు భయపడుతున్నారు. ప్రజలు ఏమి మమ్మల్ని ఏం వ్యతిరేకించట్లా. రప్ప రప్ప అన్నది జరుగుతుంది. ఎవరైతే ప్రజాస్వామ్య వ్యతిరేకంగా పాల్పడుతున్నారో, అక్రమ అరెస్టులు చేస్తున్నారో, అక్రమ వేధింపులకు గురి చేస్తున్నారో, తప్పుడు కేసులను బనాయిస్తున్నారో వాళ్ళకి రప్ప రప్ప. అది గుర్తించాలా. ఎంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రప్ప 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 ఏమి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు భయపడిపోయి సామాన్య ప్రజలని నడి రోడ్ల మీద కొట్టి తిప్పేదా? సరే సురేష్ ఒకసారి వినాలి, అసలు ఎక్కడున్నారు వంశీ గారు? ఇది సీరియస్ డిస్కషనే. సరే, ఇప్పుడు ఆయన ఎందుకు లేరు, ఏం జరుగుతుంది? ఆయనకు ఆరోగ్యం ఒకటి బాగాలేదు అంటున్నారు, స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళిపోతే ఎంతకాలం వెళ్ళిపోగలరు? ఇది కాదు కదా సొల్యూషన్. సరే, ఎక్కడికి పారిపోలేదన్న విషయం అయితే స్పష్టము. మేము న్యాయస్థానాలు, మాకు చట్టాల మీద
న్యాయస్థానాల మీద అపారమైనటువంటి గౌరవం ఉంది. ఈ తప్పుడు కేసులన్నీ కూడా నిలబడేటువంటి కేసులు కాదు. ఇవన్నీ వ్యవస్థలు భ్రష్టు పట్టించి కక్షపూరితంగా చేసేటువంటి కేసులు నిలబడవు. కాబట్టి మేము న్యాయస్థానంలో సవాల్ చేస్తాం. ఈ రోజు మేమేదో భయపడిపోయామని చెప్పి ప్రచారాలు చేస్తూ ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడని హెడ్డింగ్లు పెడుతూ వార్తలు రాస్తున్నారు. వారే సమాధానం చెప్తారు. సురేష్, ఇప్పుడు వెళ్ళిపోతున్నారని హెడ్డింగ్లు పెట్టడం కాదు, వాస్తవం కాదా అది? ఆయన ఎక్కడున్నారు? అవాస్తవం సార్. ఆయన అనేక కారణాలు ఉంటాయి సార్. ప్రతి దానికి వచ్చి మీడియా ముందు చెప్పాలని ఎక్కడా లేదు కదా. సరే, ఓకే, అదే అంటున్నాను. అజ్ఞాతంలో అయితే ఉండడం అయితే ఉన్నారు కదా, అదేదో తప్పు అనారోగ్య సమస్యలతో విశ్రాంతిలో ఉన్నారు, వస్తారు. కేసులను మేము ఎదుర్కొంటాం సార్. దానిలో మాకు ఎటువంటి అభ్యంతరాలు లేవని మేము స్పష్టంగా చెప్పాం. ప్రభుత్వం వచ్చిన 18 నెలలుగా మొన్నటికి మొన్నే 137 రోజులు వారు జైలు జీవితం అనుభవించి వచ్చారు ఈ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు వలన. మేము అలాంటి భయపడేటువంటి తత్వం ఉంటే ఆయన భయపడిన వ్యక్తి కాదా? ఎదుర్కొంటామని మళ్ళీ వచ్చి కూడా చెప్పినటువంటి వ్యక్తి ఆయన. వల్లభనేని వంశీ అనేటువంటి వ్యక్తి వీళ్ళ కోనా రాజకీయాలకు భయపడేటువంటి వ్యక్తి కాదు. అదిరి బెదిరిపోయేటువంటి వ్యక్తి వంశీ గారు కాదు. కాబట్టి మీకు త్వరలోనే అన్ని కూడా సమాచారాలు తెలుస్తాయి. మేము ఎక్కడా భయపడేటువంటి ప్రసక్తే లేనే లేదు. ఓకే, రైట్. రామ్ కుమార్ గారు చెప్పండి వర్మ గారు. ఒక విషయం అండి, అసలు ఈ కాపు కాక ఏంటి పరిస్థితి ఏంది? ఎందుకంటే మీరు కొద్దిగా సీనియర్ కాబట్టి మీకు దీని మీద పూర్తిగా అవగాహన ఉంటుంది. దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? ఉభయ గోదావరి జిల్లాలో ప్రాంతవాసులు కాబట్టి మీకు ఇంకా అది ఎక్కువ ఉంటుంది. దీని ఇంపాక్ట్ ఏమన్నా కనిపిస్తున్నదా? ఇది ఎవరికి ఎఫెక్టు? వంగవీటి ఎఫెక్టు ఎంత ఎవరికి ఉంది? అది పొలిటికల్ ఈక్వేషన్స్ దీనితో మారిపోతున్నాయి అంటారు. ఏదో కూటమిని ఇబ్బంది పెట్టడానికి, గంటి పెట్టడానికి బ్యాక్ అండ్ వైసీపీ ఉన్నదని ఒక టాకు, ఈవిడ అందులో చేరతారని ఒక టాకు. మరొక వైపు రాధాయేమో తెలుగుదేశం పార్టీలో ఉన్న నేపథ్యం. మొన్న ఎలక్షన్లో పూర్తి స్థాయిలో కూటమితో ట్రావెల్ చేసిన కాపు సామాజిక వర్గం ఆల్మోస్ట్ వాళ్ళతో ట్రావెల్ చేసింది. లేకపోతే అంత పెద్ద ఎత్తున వీళ్ళకి రాదు. ఆ మ్యాండేటరీ అయితే వచ్చే ఛాన్స్ తక్కువ. సరే, గెలిస్తే గెలుచుందని చెప్పి 164 వచ్చిందంటే గంపగుత్తుగా వీళ్ళ వైపు ఉన్నారని క్లియర్గా అర్థమవుతుంది. అన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి, కాపు కూడా నిలబడ్డారు ఈసారని. సరే, ఇప్పుడు ఏం జరగబోతున్నది? ఈవిడ ఎందుకు వచ్చినట్టు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే దానికి కులాల చిచ్చు పెట్టడంలోనూ, కులాల ఈక్వేషన్ లో అడ్డంగా కొంచెం ఓట్ల కోసం రాజకీయాలు చేయడం వాళ్ళు విడదేళ్లలో సిద్ధహస్తుడు. ఎందుకంటే 2019 ముందు ఏం చేశారంటే అండి, ఇక్కడ ట్రైన్ ఇన్సిడెంట్ లో సపోర్ట్ ఇచ్చి వేరే జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి ఇక ట్రైన్ కాల్చారు అనేది ట్రేసెస్ అయితే కనపడింది. అదే జిల్లాకు వచ్చి నేను కాపు రిజర్వేషన్ ఇవ్వనని ఆయన ఒక మాట మాట్లాడి కాపులకి కన్సాలిడేట్ చేయాలని ట్రై చేశారు. కొంతమంది సఫలీకృతం అయ్యారు. కానీ ఆ ఒక్కసారి ఆయన వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ ఎక్కడ దానికోసం మాట్లాడలేదు. కాబట్టి ఆ ఒక్కసారి మళ్ళీ మోసం చేస్తారని వాళ్ళైతే రిలీజ్ అయ్యారు. ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం మనల్ని కాపుల్ని మోసం చేసింది పూర్తిగా అనే విషయాన్ని. ఇప్పుడు అదే విధంగా 2024 వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ గారిని అంతకన్నా పెద్ద కాపు నాయకుడు లేదు, వాళ్ళకి ఫేస్ అది కాపు ఈ పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అనేది నమ్మి వారికి గంపకొత్తగా 90+% అందరూ కూడా వారికి సపోర్ట్ చేశారనేది వాస్తవం. అందుకనే ఇది రిఫ్లెక్షన్ ఎలా వచ్చిందంటే మెజారిటీలో ఇందాక మీరు అన్నారు చూసారా, ఒక్కొక్కడు నగ్గిన మెజారిటీలో 10, 20, 30 కాకుండా 70+ కూడా 70+ 90 కూడా వెళ్ళిపోయింది. అంటే పూర్తిగా కన్సాలిడేట్ అయిపోయింది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒకదానికి రిప్రజెంటేటివ్ గా కూడా మనం తీసుకోకూడదు. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ యూత్ అందరి వైపు నుంచి కూడా ఎక్కువ కనెక్టివిటీ ఉన్న లీడర్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అవుతున్నారు. అంటే అన్ని కులాల వర్గాల నుంచి కూడా ఈ 2024 కి ఎక్కువ మంది యూత్ ఓటర్స్ ఏదైతే వచ్చారో అందులో అంటే క్యాస్ట్ తో పాటు యూత్ లీడర్స్ కూడా వీరికి సపోర్ట్ చేయడం వల్ల మరింత ఎక్కువ మెజారిటీ వచ్చింది. దాన్ని తట్టుకోలేక ఏ విధంగా దాన్ని చాప్ డౌన్ చేయాలని ఇప్పుడు వైఎస్ఆర్ నాయకులు ఈ రంగా గారు అనేవి మీరన్నారు చూసారా, వాళ్ళ అబ్బాయి ఒక పార్టీలో ఉన్నారు, అమ్మాయిని వేరే పార్టీలో చేయాలని ఇలాంటివన్నీ కూడా వారు చేస్తున్నారు. దీనికి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ముద్రగడ పద్మనాభం గారు ఏ విధంగా పాపం ఆయన ఇబ్బంది పడ్డారనేది కూడా ఈ సందర్భంగా మనం తీసుకోవాలి. ఎలక్షన్ ముందు వారు పూర్తిగా వైఎస్ఆర్సీపీని నమ్మితే ఏ విధంగా పాపం వేళ కూతురుతో కూడా ఈ విభేదాలు వచ్చి చివరికి వచ్చేపాటికి ఆయన పద్మనాభరెడ్డి గారు అవ్వాల్సిన పరిస్థితి అందరికీ తెలిసిందే. మళ్ళీ దాని గురించి మనం విపులంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి ఒక ట్రాప్ లోనే కూడా మళ్ళీ ముందుకు తీసుకెళ్తున్నారు, కాపీ పేస్ట్ మళ్ళీ చేస్తున్నారు. అయితే ఈసారి అయితే మాత్రం వర్గాలు ఏవి కూడా నమ్మడం లేదు. పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు వెనకాలే ఉన్నారు. అలాగే
ఆయన టాప్ ఆఫ్ ది టాప్ స్టేట్ వైడ్ లైన్ కనపడినా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం అక్కడ ఉన్న లోకల్ కాపు నాయకులు కూడా ఇక్కడ నమ్ముతున్నారు. ఇప్పుడు గుంటూరు జిల్లాలోకి వెళ్ళేటప్పుడు కన్నా లక్ష్మీనారాయణ గారు ఇక్కడికి వచ్చేపాటికి మా జిల్లాలో ఉంటే పక్క జిల్లాలో ఉంటే వేరే వేరే నాయకులందరూ కూడా అంటే తీసుకుంటే ప్రతి జిల్లాలో కూడా తీసుకోవాలి. ఇప్పుడు రంగా గారు అబ్బాయి ఇప్పుడు మా కూటమిలో టీడీపీలో ఉన్నారు. ఇలా తీసుకుంటే అన్ని చోట్ల కూడా ఉన్నారు. వాళ్ళంతా కూడా కూటమి వెనకాలే ఉన్నారు. అంటే నేను చెప్పేది మోర్ దెన్ 90%. ఈ కుల రాజకీయాలకు మాత్రం ఈసారి నమ్మే ప్రసక్తి లేదండి ఎవరు కూడా ఈ వైఎస్ఆర్సీపీ వైపు నుంచి. రామ్ కుమార్ గారు మాట్లాడండి. అదే అంటే అయిపోయింది, నా పాయింట్ అయింది. ఓకే ఓకే వంశీ నేను చెప్పేది ఇంకా కులాల విభజన, వైఎస్ఆర్ చేసే కులాల విభజన ఇంకా వర్కౌట్ అవ్వదు. ఆల్రెడీ 2 ఎక్స్పీరియన్స్ అయిపోయినవి అనేది నా పాయింట్ అండి. రైట్. ఓకే వంశీ ఏం జరగబోతుంది? ఏదో జరుగుతుంది. రంగా గారి గురించి వేరే పరిచయాలు అవసరం లేదు. వంగవీటి బ్రాండ్ గురించి కూడా వేరే పరిచయాలు అవసరం లేదు. సరే రాధా గారు మీ వైపే ఉన్నారు. రాధా గారు మొన్న దానికి కూడా పెద్దగా పాల్గొలేదు, ఎంకరేజ్ చేస్తున్నారని కూడా అనుకోం. అదంతా కాలపాలెం బుజ్జి ఉన్నారు కాబట్టి తను వివరంగా వివరిస్తారు. సో మీ వెర్షన్ ఏంటి? దీని ఎఫెక్ట్ ఎవరి వైపు చూపిస్తున్నారు? ఎవరు దీన్ని వెనకాతల నుంచి నడిపిస్తున్నారు? ఎవరన్నా నడిపిస్తున్నారా లేకపోతే రంగా గారి ఆశయాల కోసమే ఆవిడ వచ్చారా? సార్ ఒక్క విషయం సార్, ఇక్కడ నాకు యాక్చువల్గా ఈ టాపిక్ అనేది చాలా సెన్సిటివ్ టాపిక్ అండ్ ఆల్సో నాకు పెద్దగా అవగాహన లేని టాపిక్. కానీ నేను తెలుసుకున్నటువంటి విషయాలు ఒకటి షేర్ చేస్తాను. ఇప్పుడు రంగా గారి మరణంతో లబ్ధి పొందిన వారు ఎవరు సార్? కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రులు అయింది ఎవరు సార్? మరిచెన్నారెడ్డి గారు అనుకుంటాను, సారీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు సంబంధం. ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీ అన్నారు సార్. మరి కాంగ్రెస్ ప్రభుత్వం కదా సార్ రంగా గారి హత్య తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం, వారు ఎందుకు సార్ సిబిఐ ఎంక్వైరీ చేయలేదప్పుడు? ఇప్పుడు రంగా గారి అబ్బాయి ఏ పార్టీలో ఉన్నారు సార్? రంగా గారి అబ్బాయికి ఏదైనా కష్టం వస్తే ముందుగా వెళ్తుంది ఎవరు సార్? సో ఇవన్నీ ఆవిడ ఏ పార్టీకైనా మద్దతు తెలపొచ్చు సార్, ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తప్ప ఏ పార్టీకైనా మద్దతు తెలపొచ్చు. ఎందుకంటే సార్ రంగా గారి అబ్బాయి రాధా గారు ఆ పార్టీలో ఉన్నప్పుడు వారి తండ్రి గారి విగ్రహావిష్కరణ వెళ్ళటానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పెళ్ళాలట. స్వయంగా ఆయనే చెప్పారు, రాధా గారే చెప్పారు ఈ విషయం. నా తండ్రి విగ్రహావిష్కరణకి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పలేదేంటి అని. సో ఇక అట్లాంటి పార్టీలో ఆవిడ చేరతారని అయితే నేను అనుకోవడం లేదు. మరి ఎవరున్నారు? అదే సార్ అట్లాంటి పార్టీలో రంగా గారి ఆశయాలంటే రంగా గారి ఆశయాలు రాధా గారు కూడా నెరవేర్చాలి కదా. మరి ఈయన ఎందుకు అవాయిడ్ చేశారు? డెఫినెట్లీ సార్, ఎందుకు అవాయిడ్ చేశారు? ఆశయాల్ని క్యారీ ఫార్వర్డ్ చేయాల్సినటువంటి బాధ్యత వారసుల మీద, వారి ఆశయాలనే ఇది ఇన్స్పిరేషన్ గా తీసుకున్నటువంటి వారి అభిమానుల మీద డెఫినెట్ గా ఉంటది. వారి ఆశయాల్ని రాధా గారు తప్పకుండా క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. అలాగే